ఈ విధంగా మనకు కాలితే సరిపోతుంది. ఈ విధంగా కాలాలండి మనకు అన్నీ కూడా. చూసారా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి. నేనైతే వాళ్ళైతే సమ్మర్ కొబ్బుసులతో అయితే వచ్చానండి. వాళ్ళైతే నేను సమ్మర్ కొబ్బుసులు ఏ విధంగా చేయాలో అరబీ వంటకం అండి ఇది. ఇదిగోండి అలాగ వచ్చేసి సమ్మర్ అంటే కొజ్జరప్పు అన్నమాట. చెక్కలు తీసి పెట్టుకున్నానండి. కప్పులో హాఫ్ కప్ అన్నమాట సమ్మర్ కొబ్బుసులు అండి. అలాగ వచ్చి మైదా పిండితో అన్నమాట. నేను అన్నీ మీకు చూపెడతాను. ఒక కప్పు హాఫ్ కప్ అయితే మనం కొజ్జరప్పు వేసుకుందాం. అలాగ వచ్చేసి మన పిండి కూడా 2 కప్పుల పిండి అయితే వేసుకున్నాము. దీంతో 2 కప్పులు అయితే వేసుకుందాము. చాలా రోజులకి మీకు అరబీ వంటను అయితే నేను పరిచయం చేస్తున్నాను. చాలా రోజుల నుండి మీకు వంటకాలు అయితే నేను ఏం చూపెడతలేదు. వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నాను కదా, మీకు కొన్ని వంటలు మీకు చూపెడతాం కదా అని అయితే వీడియోతో అయితే వచ్చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి మైదా పిండి ఒక కప్పు వేసా. అలా వచ్చేసి ఇంకో కప్పు ఇవ్వండి. 2 కప్పులు అయితే మైదా పిండి వేసుకున్నాం కదా. ఇప్పుడు పాలండి. పాలు వచ్చేసి ఒక అరకప్పు వేసుకుందామండి. ఒక అరకప్పు అయితే చూడండి, ఒక అరకప్పు. అలాగొచ్చేసి లాలిక్కాయల పొడి అండి. చూడండి, లాలిక్కాయల పొడి అన్నమాట. ఇదిగోండి లాలిక్కాయల పొడి. లాలిక్కాయల పొడి ఏలు అంటారండి. పాలు వచ్చేసి అయితే హలీబ్ అంటారు. అలాగొచ్చేసి మెల్లండి ఉప్పు కొద్దిగా వేసుకున్నాను, టేస్ట్ సరిపడా ఉప్పు. అలా వచ్చేసి జపరాండి అండి, అంటే కుంకుమ పువ్వు కొద్దిగా వేసుకుందాం కలర్ కోసం. పసుపు వస్తాయన్నమాట ఈ కొబ్బుసులు, అందుకండి. అలాగ వచ్చేసి కొద్దిగా అంటే అది స్వీట్ ఉంటుంది, సరిపడా చక్కెర అంటే మీకు స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. కొద్ది చక్కెర అయితే వేస్తున్నాను, అంటే పంచదార. అలా వచ్చేసి రోజు వాటర్ అండి. చూసారా, రోజు వాటర్. ఇది వచ్చేసి హాఫ్ వేసుకుందామండి. హాఫ్ అయితే వేసుకుంటున్నాను. అలాగొచ్చేసి ఒకటైతే గుడ్డు అండి. ఒక గుడ్డు అయితే వేసుకుంటున్నాను. 2 కప్పులు అయితే దీంతో 2 కప్పులు అయితే మంచినీళ్ళు వేసుకుందాం. ఇదిగోండి 1 2 అంటే నేను మామూలుగా అంచనా ప్రకారం చెప్తున్నాను. సేమ్ దోశల పిండిలాగా అయితే రావాలి. ఇది సేమ్ దోశ పిండి ఎలా ఉంటుందండి అదే విధంగా రావాలి. ఇదిగోండి మిక్సీ పట్టుకుని అయితే నేను తెస్తానండి. మిక్సీ అయితే పెట్టేసుకున్నాం మనము. ఈ పిండి చూడండి ఈ విధంగా అయితే ఉందండి. చూడండి మిక్సీ పట్టేసుకున్నాము. సేమ్ దోశల పిండి వచ్చేలాగా మనం అలాగ రాకపోతే మనం నీళ్ళు వేసుకొని మళ్ళీ కలుపుకొని కొంచెం దోశల పిండి అయితే చేసుకోవచ్చు. అయితే మనం బాల్లోకి తీసుకున్నామండి. అలాగే నూనె కూడా రెడీగా పెట్టుకున్నాను. చూడండి వేసుకొని చూద్దాము మనకి ఎలా వచ్చింది అన్నది. ఇంకొంచెం వాటర్ అయితే పడుతుందండి, కొంచెం ఇంకా పలుసగా రావాలన్నమాట. చేసి స్వీట్ అయితే మీకు తగ్గట్టు అయితే మీరు వేసుకోండి. మీ ఇంట్లో ఏ విధంగా తింటారు అన్నది. కొద్ది వాటర్ అయితే మనం కలుపుకుందామండి. సేమ్ దోశ పిండిలాగే చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. అలాగే టిఫిన్ కింద, స్నాక్స్ కింద అలాగన్నమాట. వాళ్ళు వచ్చేసి నేనైతే టిఫిన్ కింద అయితే వేస్తున్నాను ఉదయాన్నే. చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అలాగే మన ఛానల్ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, సరే అండి, మనం దోశలాగా అయితే వేసుకుందాము. గ్యాస్ అయితే వెలిగించేసుకుని పెట్టేసుకున్నాను. ఇందులో కొద్ది నూనె వేసుకుని సేమ్ దోశలాగా అయితే వేసుకున్నాను. అలాగే అన్నీ కూడా దోశలాగా వేసుకుందామండి. తక్కువ అండి, నూనె ఎక్కువ తింటారు కదా, తక్కువ వేసుకుందాం నూనె. ఇదైతే కాదండి, ఒకటైతే మీకు చూపెడతాను నేను. చూడండి అప్పుడు ఇలాగా ఇలా మొత్తం అంతా కూడా మనం మంచిగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. సేమ్ దోశలాగా వచ్చేస్తుంది. సరిపోతుందండి ఇలాగా. చూసారా, ఇవేంటి సమ్మర్ కొబ్బుసులు అన్నీ కూడా మనం ఈ విధంగా అయితే వేసుకుందాము. ఇవి కాలనిద్దాము. ఇప్పుడు తర్వాత తిరిగేద్దాము. మొత్తానికి అయితే ఈ విధంగా అయితే వేసుకుంటాను నేను. మొత్తం కూడా ఈ విధంగా మనకు కాలితే సరిపోతుంది. ఇంకైతే సగం పిండి ఉందండి. అదిగోండి ఈ విధంగా కాలాలండి మనకు అన్నీ కూడా. చూసారా, ఇదండి. అలాగే మళ్ళీ కొద్దిగా నూనె డ్రాప్ వేసుకుని మళ్ళీ కలుపుకుంటూ సేమ్ దోశల పిండి అండి. దోశల పిండి ఈ విధంగా
ఇప్పుడు దీన్ని ఇలాగండి చాలా రోజులకి మన టిఫిన్ వీడియో అయితే చేస్తున్నాము. అంటే అసలు వంటలు ఏం తీసుకురావడం లేదండి ఈ మధ్యకాలంలో అయితేనే. అందుకనేసి మీకు టిఫిన్ రూపంలో అయితే సమ్మర్ కొబ్బుసులు వీడియో అయితే నేను మీకు చూపెడుతున్నాను. చూడండి, కంపల్సరీ ట్రై చేయండి. ఈ వంట అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి కంపల్సరీ. తిరగేసుకుందామండి, కాలింది. ఇదిగో చూడండి, ఇంకన్నీ కూడా మనం ఈ విధంగా అయితే వేసుకుందామండి. చూసారా సమ్మర్ కోపుసులు ఈ విధంగా. ఇంకా చిన్న సైజు కూడా వేసుకుంటారండి, చిన్న చిన్నవి మన అరిసీతలంతా. కాకపోతే ఈ సైజు తింటారండి, ఇలాగా సేమ్ చపాతీలు అంత సైజు చిన్నగా కూడా వేసుకుంటారండి, బొడ్డు బొడ్డు వేసుకుంటారు అనమాట. సరే అండి, అన్నీ కూడా ఈ విధంగా వేసుకుని నేను సకారా, ఇక్కడ వచ్చి సకారా అంటారండి హాట్ బాక్స్ని, ఇందులో వేసుకుంటాం. మొత్తం అన్నీ కూడా మనం వేసుకున్నాక ఇప్పుడు మీకు మళ్ళీ చూపెడతానండి. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ ఈ విధంగా వేసుకుంటానండి అన్నీ కూడా. మొత్తానికి అయితే మన సమ్మర్ కొబ్బుసులు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ విధంగా అయితే మొత్తం రెడీ చేస్తాను. రుచి అయితే మామూలుగా ఉండదని చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఈ విధంగా సమ్మర్ కొబ్బుసులు అయితే మీరు కూడా రెడీ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. ఉపయోగపడే వీడియో కనుక ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అలాగే మన ఈ వంట అయితే ఎలా ఉందన్నది ట్రై చేసి అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.